కొనం, శారదా స్కాము, అగ్రి గోల్డ్, ప్రైవేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడ పోతుంది చెప్పండి. గవర్నమెంట్ సంస్థ అయితే నీ పెట్టిన పైసకు ఇంట్రెస్ట్తో సహా ధైర్యంగా నీకు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ రాకుండా మనకు తీసుకొచ్చి దేవుణ్ణి ముందు పెడుతున్నాం. ఎవరి మతాన్ని వాళ్ళు, నేను హిందువుని, దేవుని ముక్త, రాముని ముక్త, హనుమంతుని ముక్త, దేవాలయాలు కట్టిస్తా, చర్చిలు కట్టిస్తాం, మసీదులు కట్టిస్తాం, ఈద్గాలు కట్టిస్తాం. ముస్లింలు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ అల్లాహ్ని ప్రార్థిస్తారు, బైబిల్ వాళ్ళ, క్రిస్టియన్స్ వాళ్ళని జీసస్ని ప్రార్థిస్తారు. కానీ కొత్తగా తీసుకొచ్చి నేను చెప్పేది లేక, అందుకనే కేసీఆర్ గారి గురించి 1-2 మాటల్లో చెప్పి ఆ తర్వాత మీకే ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే మోడీ గారి గురించి చరిత్ర మీ అందరికీ తెలుసుగా. ఇప్పుడు కూడా మళ్ళా మోడీ మూడోసారి ఎన్నికలు జరిగింది. మూడోసారి ఆయన 400, 250, 300 వచ్చి ప్రధానమంత్రి అయితే 2029లో ఎన్నికలు ఉండవు. భారతదేశంలో ఎన్నికలు అనేవి ఉండవు. రష్యా లాగా, చైనా లాగా 30 ఏళ్ళు అధికార పార్టీ రాసుకుంటారు, వాళ్ళ ఎన్నికలే ఉండవు. 10 ఏళ్ళు దేశాన్ని మొత్తం కూడా ఇవాళ నిరుద్యోగం బారిన పడి రైతులని ఢిల్లీ చలిలో ఎండలో 700 మంది రైతులు చనిపోతే ఆ తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత యూపీలకు పోయినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర, పండించిన పంట డబల్ చేస్తా అని దాని గురించి ఎక్కడ మాట్లాడాడు. అందుకని ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన ఇండియా కూటమిని గెలిపించాలనేది నా రిక్వెస్ట్ మీ ద్వారా, మీడియా ద్వారా. ఎందుకంటే ఇలాంటి పాలకులు వస్తే ఎన్నికలు పెట్టకుండా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రాజులుగా కొనసాగుతారు. మళ్ళా రాజ్యాధిక ఎందుకంటే రాజుల కాలంలో వచ్చే విధంగా నడుస్తుంది. ఎందుకంటే ఒక మతాన్ని 20-25 కోట్ల జనాభా ఉన్న ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానని నువ్వు ఎన్నికల ప్రచారం 3 నెలలు రోజు మాట్లాడితే వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినట్టు. వేరే వాళ్ళకి చెయ్యి అవసరం, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయిండ్రు. ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం, అధికారం కోసం 25 కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది? ఇలాంటి మంచిది కాదు. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది 14-15 సీట్లు గెలవాలని, గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది. మా టార్గెట్ 15 అని 14 వరకు రావాలని, వస్తాయని కూడా నమ్మకం ఉన్నది. బీజేపీ మీద నమ్మకమైంది. బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు ఇక్కడ చూసినాం.